brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జియో 49 ఈ జియోని రద్దు చేయకుండా నిలిపివేస్తున్నాము అన్న ప్రకటన ఎందుకు? ఇందులోనే ఏదో మతలబు ఉంది అంటున్నారు బీజేపీ నేతలు. జియో 49 నిలిపివేతపై అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. పూర్తిగా రద్దు చేయకుండా నిలిపివేత ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు ఆయన. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల తర్వాత మళ్ళీ అమలు చేస్తారు అన్నారు పాల్వాయి హరీష్. ఆసిఫాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాల అటవీ భూమిని టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించింది ప్రభుత్వం. దీనిపై గిరిజన సంఘాలు ఆందోళనకు దిగడంతో జియోని నిలిపివేస్తున్నట్టు నిన్న ప్రకటించింది. అయితే రద్దు చేయకుండా నిలిపివేస్తున్నాము అన్న ప్రకటనలోనే అనుమానాలున్నాయని అంటున్నారు పాల్వాయి హరీష్. ఇవాళ తాత్కాలిక నిలుపుదలకు ఒప్పుకునేది లేదు. దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాల్సిందే, విత్డ్రా చేయాల్సిందే. లేని పక్షంలో ఈ జియో నెంబర్ 49 వ్యతిరేక పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. కేవలం స్థానిక సంస్థలు ఉన్నాయి, స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఎలక్షన్ల కోసం ఆదివాసీ సంఘాలని సంతృప్తిపరచడానికి ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు కాబట్టి వారిని సంతృప్తిపరచడానికి కేవలం కంటి తుడుపు చర్యగా ఈ అబయన్స్ ఆర్డర్స్ మెమో నెంబరు 3602 మాత్రం తీసుకువచ్చినట్టు అర్థమవుతారు. అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఎప్పుడైనా ఈ మెమోను మళ్ళీ సస్పెండ్ చేస్తూ మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ ఇస్తే మళ్ళీ జియో అమలు అవుతుంది. దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే దాని అమలు కూడా మళ్ళీ జియో అమలు అయ్యే అవకాశం ఉంది. మన ప్రాంతం ఇంకా వెనుకబడే అవకాశం కంప్లీట్గా ఉంది. ఈ మెమో ఇచ్చినప్పుడు ఇది తాత్కాలికం కాదు, దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని ఒక మాట ఇస్తే మేము కూడా సంతృప్తి చెందేవాళ్ళం, ప్రజలకు కూడా ఒక సాంత్వన చేకూరేది. కానీ వాళ్ళ అటువంటి